ఓం శాంతి 10/6/2024 మధురమైన పిల్లలు, లక్ష్యాన్ని సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. ఆసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయాలి. ప్రశ్న: ఆయుష్మాన్ భవ అన్న వరదానం లభించినా కాని దీర్ఘాయువు కోసం ఏ పురుషార్థం చేయాలి? జవాబు: దీర్ఘాయువు కోసం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే కృషి చేయండి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతారు మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇకప్పుడు మృత్యుభయం తొలగిపోతుంది. స్మృతితో దుఃఖాలు దూరమవుతాయి. మీరు పుష్పాల వలె అవుతారు. స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది. స్మృతితో పాపాలు అంతమవుతాయి. ఆత్మ తేలిగ్గా అవుతుంది. ఆయుష్ పెరుగుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, చదివిస్తున్నారు కూడా. వారేం అర్థం చేయిస్తున్నారు? మధురమైన పిల్లలు, మీకు ఒకటేమో ఆయుష్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు మీ ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది. మరి దీర్ఘాయుష్ ఎలా లభిస్తుంది? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం ద్వారా. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు పైకెక్కుతున్నారు. మనం తమో ప్రధానంగా అయ్యాం కావున మన ఆయుష్ తగ్గిపోయింది అని మీకు తెలుసు. ఆరోగ్యం కూడా బావుండేది కాదు. పూర్తి రోగగ్రస్తులుగా అయిపోయారు. ఈ జీవితం పాతది. దీనిని కొత్త దానితో పోల్చడం జరుగుతుంది. తండ్రి మనల్ని దీర్ఘాయుషు కలవారిగా చేయడానికి యుక్తిని తెలియజేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇంతకు ముందు ఏ విధంగానైతే సతో ప్రధానంగా దీర్ఘాయుషు కలవారిగా ఆరోగ్యవంతులుగా ఉండేవారో మళ్లీ అలా తయారవుతారు. ఆయుష్ తక్కువగా ఉన్నట్లయితే మరణిస్తామేమో అనే భయం ఉంటుంది. సత్యుగంలో ఎప్పుడు ఇలా అకస్మాత్తుగా మరణించరు అని మీకు గ్యారంటీ లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆయుష్ కూడా పెరుగుతుంది మరియు అన్ని దుఃఖాలు కూడా దూరమైపోతాయి. ఏ రకమైన దుఃఖమూ ఉండదు. మీకు ఇంకా ఏం కావాలి? ఉన్నత పదవి కూడా కావాలి అని మీరంటారు. ఇటువంటి పదవి కూడా లభించగలదు అని మీకింతకు ముందు తెలియదు. ఇప్పుడు తండ్రి ఈ విధంగా చేయండి అని యుక్తిని తెలియజేస్తున్నారు. లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా ఉంది. మీరు ఎటువంటి పదవిని పొందగలరు? ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా? అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సిగరెట్ తాగడం, అశుద్ధమైన పదార్థాలు తినడం, ఇవి అవగుణాలే. అన్నింటికంటే పెద్ద అవగుణం వికారాలు. దానినే చెడు క్యారెక్టర్ అని అంటారు. తండ్రి అంటారు, మీరు వికారులుగా అయిపోయారు. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వడానికి మీకు యుక్తిని తెలియజేస్తాను. ఇందులో ఈ వికారాలను, అవగుణాలను విడిచిపెట్టాలి. ఎప్పుడూ వికారులుగా అవ్వకూడదు. ఎవరైతే ఈ జన్మలో బాగుపడతారో అది 21 జన్మల వరకు కొనసాగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం నిర్వికారులుగా అవ్వటం. జన్మ జన్మాంతరాల భారం ఏదైతే తలపై ఎక్కి ఉందో అది యోగ బలంతోనే దిగుతుంది. జన్మ జన్మాంతరాలు మేం వికారులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. ఇక మళ్లీ ఎప్పుడూ వికారులుగా అవ్వము అని ఇప్పుడు తండ్రితో మనం ప్రతిజ్ఞ చేస్తాము. తండ్రి చెప్పారు, ఒకవేళ పతితులుగా అయినట్లయితే 100 రెట్ల శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఎందుకంటే నిందింపజేశారు కదా. కావున అటువైపుకు, అనగా వికారి మనుషుల వైపుకు వెళ్లిపోయినట్లే అవుతుంది. అలా చాలామంది వెళ్లిపోతారు.
అనగా ఓడిపోతారు. ఈ వికారాల వ్యాపారం చేయకూడదని ఇంతకు ముందు మీకు తెలియదు. కొంతమంది మంచి పిల్లలుంటారు. వారు మేము బ్రహ్మచర్యంలో ఉంటాము అని అంటారు. సన్యాసులను చూసి పవిత్రత మంచిది అని భావిస్తారు. పవిత్రమైన వారు మరియు అపవిత్రమైన వారు ఉంటారు. ప్రపంచంలో అపవిత్రమైన వారే ఎంతోమంది ఉంటారు. లెట్రిన్కి వెళ్లడం కూడా అపవిత్రం అవ్వడమే. అందుకే వెంటనే స్నానం చేయాలి. అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, కొట్లాడడం, గొడవపడడం కూడా అపవిత్రమైన కర్తవ్యాలే. తండ్రి అంటారు, జన్మ జన్మాంతరాలైతే మీరు పాపాలు చేశారు. ఆ అలవాట్లన్నింటినీ ఇప్పుడు తొలగించాలి. ఇప్పుడు మీరు సత్యాతి సత్యమైన మహానాత్మలుగా అవ్వాలి. సత్యాతి సత్యమైన మహానాత్మలైతే ఈ లక్ష్మీనారాయణలే. ఇంకెవరూ ఇక్కడ అలా అవ్వలేరు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. నింద కూడా ఎంతగానో చేస్తారు కదా. వారేం చేస్తున్నారనేది వారికి అర్థం కాదు కూడా. ఒకటి గుప్తమైన పాపాలు జరుగుతాయి, ఇంకొకటి ప్రత్యక్షమైన పాపాలు కూడా జరుగుతాయి. ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచం. తండ్రి ఇప్పుడు మనల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. పావనంగా అవ్వాలి, అంతేకాక గుణాలు కూడా కావాలి అని అన్నింటికన్నా మంచి వివేకం మీకు లభిస్తుంది. దేవతల ఎదురుగా మీరేదైతే మహిమ చేస్తూ వచ్చారో ఇప్పుడు మీరు ఆ విధంగా తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎంత మధురాతి మధురమైన సుందరమైన పుష్పాలుగా ఉండేవారు. మళ్లీ ముళ్ళుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ స్మృతితో మీ ఆయుష్షు పెరుగుతుంది, పాపాలు కూడా భస్మమవుతాయి, తలపై నుండి భారం తేలికవుతుంది. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. మనలో ఏ ఏ అవగుణాలున్నాయో వాటిని తొలగించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా. నీవు అర్హుడివేనా అని అతన్ని అడిగినప్పుడు నేను నిజంగానే అర్హుడిగా లేనే అని అతను గమనించుకున్నారు. తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు ఆ తండ్రి పిల్లలే కదా. ఏ విధంగానైతే ఎవరి తండ్రి అయినా మహారాజు అయినట్లయితే మా తండ్రి మహారాజు అని చెప్పుకుంటారు కదా. బాబా ఎంతో సుఖాన్ని ఇచ్చేవారు. మంచి స్వభావం కల మహారాజులెవరైతే ఉంటారో వారికెప్పుడూ కోపం రాదు. ఇప్పుడైతే మెల్లమెల్లగా అందరి కళలు తగ్గిపోతూ వచ్చాయి. అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి. కళలు తగ్గిపోతూ వచ్చాయి, తమోగా అవుతూ వచ్చారు. తమో ప్రధానత కూడా ఇప్పుడిక అంతిమానికి వచ్చి చేరుకుంది. ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు ఎంతగా సహించవలసి వస్తుంది. ఇప్పుడు అవినాశీ సర్జన్ ద్వారా మీకు వైద్యం జరుగుతుంది. తండ్రి అంటారు, ఈ పంచవికారాలైతే గడియ గడియ మిమ్మల్ని సతాయిస్తాయి. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తారో అంతగా మాయ మిమ్మల్ని కింద పడేయడానికి ప్రయత్నిస్తుంది. మీ అవస్థ ఎంత దృఢంగా ఉండాలంటే ఎటువంటి మాయా తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేకపోవాలి. రావణుడంటే ఒక వస్తువు కాదు, అలాగే ఒక మనిషి కాదు. పంచవికారాల రూపీ రావణుణ్ణే మాయ అంటారు. ఆసురి రావణ సాంప్రదాయం వారు మిమ్మల్ని గుర్తించరు. అసలు వీరు ఎవరు? ఈ బీకేలు ఏమర్థం చేయిస్తున్నారు? వీరు బీకేలుగా ఎందుకు పిలువబడుతున్నారు? బ్రహ్మ ఎవరి సంతానము? వాస్తవానికి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్లాలని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు ఈ శిక్షణ ఇస్తారు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ. మీ మనోకామనలన్నీ పూర్తి చేస్తారు, వరదానాలు ఇస్తారు. కాని కేవలం వరదానాలతో పనేమీ జరగదు. కష్టపడాలి. ప్రతి విషయం అర్థం చేసుకోవాల్సిందే. స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా అవ్వాలి. తండ్రి అధికారులుగా చేస్తారు. ఈ విధంగా చేయండి అని పిల్లలైన మీకు శిక్షణ ఇస్తారు.
మొట్టమొదట ఏ శిక్షణ ఇస్తారంటే, నన్నొక్కడినే స్మృతి చేయండి. మనుషులు స్మృతి చెయ్యరు. ఎందుకంటే అసలు వారికి తెలియనే తెలియదు కావున వారు చేసే స్మృతి కూడా తప్పే అవుతుంది. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అంటారు. మరి అటువంటప్పుడు శివబాబాను ఎలా స్మృతి చేస్తారు? శివుని మందిరంలోకి వెళ్లి పూజలు చేస్తారు. వీరి కర్తవ్యమేమిటో చెప్పండి అని మీరడిగితే భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. వారికి పూజలు చేస్తారు, దయ చూపించమని అడుగుతారు. ఇలా అడుగుతూ కూడా పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి అంటారు. చిత్రం ఎదురుగా ఉంటే ఎలా ఉంటారు? ఒకవేళ చిత్రం ఎదురుగా లేకపోతే నడవడిక బాగోదు. భక్తిలో ఎన్ని పొరపాట్లు చేస్తారు. అయినా కాని భక్తి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. శ్రీకృష్ణుడి కోసమని నిర్జల ఉపవాసం మొదలైనవి ఎన్నో చేస్తారు. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, మరియు ఆ భక్తులు ఏమేమో చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు నవ్వు వస్తుంది. డ్రామానుసారంగా భక్తి చేస్తూ మెట్లు కిందకి దిగుతూ వచ్చారు. పైకెవరూ ఎక్కలేరు. ఇప్పుడిది పురుషోత్తమ సంగం యుగం. దీని గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవ్వడానికి పురుషార్థం చేస్తారు. టీచర్ విద్యార్థికి సర్వెంట్గా, సేవకునిగా ఉంటారు కదా. విద్యార్థికి సేవ చేస్తారు. వారు గవర్నమెంట్ సర్వెంట్స్. తండ్రి కూడా అంటారు, నేను మీకు సేవ చేస్తాను మరియు మిమ్మల్ని చదివిస్తాను కూడా. వారు సర్వ ఆత్మలకు తండ్రి. వారు టీచర్ కూడా అవుతారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానం ఇంకే ఇతర మనుషుల్లోనూ ఉండదు. దీనినెవ్వరూ నేర్పించలేరు. మేము ఈ విధంగా అవ్వాలి అనే మీరు పురుషార్థం చేస్తారు. ప్రపంచంలోని మనుషులు ఎంతటి తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇది ఎంతో భయంకరమైన ప్రపంచం. మనుషులు ఏవైతే చేయకూడదో వాటన్నింటినీ చేస్తారు. ఎన్ని హత్యలు, దోపిడీలు మొదలైనవి చేస్తూ ఉంటారు. వారు చెయ్యనిదంటూ ఏముంది? 100% తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ 100% సతో ప్రధానంగా తయారవుతున్నారు. అందుకోసం స్మృతి యాత్ర యొక్క యుక్తిని తెలియజేశారు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని వెళ్లి కలుసుకుంటారు. భగవంతుడైన తండ్రి ఎలా వస్తారు అన్నది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వారు ఈ రథంలోకి వచ్చారు. వారు బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. దానిని మీరు ధారణ చేసి ఇతరులకు వినిపించినప్పుడు ఆ వినేవారికి డైరెక్టుగా వినాలి, తండ్రి పరివారంలోకి వెళ్ళాలి అని మనసు కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి కూడా ఉన్నారు, తల్లి కూడా ఉన్నారు, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. పరివారంలోకి వచ్చేస్తారు. అక్కడైతే ప్రపంచమంతా ఆసురిగా ఉంది. ఆసురి పరివారంతో మీరు విసిగిపోతారు. అందుకే వ్యాపారాలు మొదలైన వాటిని వదిలి బాబా వద్దకు రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. ఇక్కడ ఉండేది బ్రాహ్మణులే కావున ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు. ఇంటికి వెళ్లిపోయినట్లయితే అక్కడ ఎటువంటి పరివారం ఉండదు. అక్కడ దేహదారుల వలె అయిపోతారు. ఆ వ్యాపార వ్యవహారాల చిక్కుల నుండి బయటపడి మీరిక్కడికి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహపు సర్వ సంబంధాలను విడిచిపెట్టండి. సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. పుష్పాలలో సుగంధం ఉంటుంది. అందరూ వాటిని తీసుకుని వాసన చూస్తారు. జిల్లేడు పుష్పాలు తీసుకోరు. పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. అందుకే బాబా కూడా అలా అవ్వాలని పుష్పాలను తీసుకొస్తారు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఈ దేహ సంబంధికులు అంతమైపోనున్నారని మీకు తెలుసు. మీరిక్కడ గుప్తమైన సంపాదన చేసుకుంటున్నారు. మీరు శరీరాన్ని విడిచిపెట్టాలి. సంపాదన చేసుకుని ఎంతో సంతోషంతో హర్షితముఖులుగా అయి శరీరాన్ని విడిచిపెట్టాలి. నడుస్తూ తిరుగుతూ కూడా మీరు తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీకెప్పుడూ అలసట కలగదు. తండ్రి స్మృతిలో ఉంటూ
అశరీరులుగా అయి ఎంతైనా తిరగండి, ఇక్కడి నుండి కిందకు ఆబు రోడ్డు వరకు కూడా వెళ్ళిపోండి, అయినా కాని అలసట కలగదు. పాపాలంతమైపోతాయి, తేలిగ్గా అవుతారు. పిల్లలైన మీకు ఎంత లాభం ఉంటుంది? ఇంకెవ్వరూ దాన్ని తెలుసుకోలేరు. మొత్తం ప్రపంచంలోని మనుషులంతా పతిత పావన, వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు. మరి వారిని మహాత్ములు అని ఎలా అంటారు? పతితులకేమైనా తల వంచి నమస్కరించడం జరుగుతుందా? పావనంగా ఉన్నవారి ఎదుటే తల వంచడం జరుగుతుంది. కన్య ఉదాహరణ ఉంది. ఎప్పుడైతే వికారిగా అవుతుందో అప్పుడు అందరి ముందు తల వంచుతుంది మరియు ఓ పతిత పావన రండి అని పిలుస్తుంది. అరే, అలా పిలవాల్సి వచ్చేందుకు అసలు పతితంగా ఎందుకు అయ్యారు? అందరి శరీరాలు వికారాలతో జన్మించినవే కదా. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. ఇప్పుడు మీరు రావణుడి నుండి బయటపడ్డారు. దీనిని పురుషోత్తమ సంగమయుగం అంటారు. ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. సత్యుగం రామరాజ్యం. కేవలం త్రేతాయుగాన్ని రామరాజ్యం అన్నట్లయితే మరి సూర్యవంశీలైన లక్ష్మీనారాయణ రాజ్యమేమైనట్లు? ఈ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. కొత్త కొత్త వారు కూడా వస్తారు. వారికి మీరు జ్ఞానాన్ని ఇస్తారు, అర్హులుగా తయారు చేస్తారు. కొందరి సాంగత్యం ఎటువంటిది లభిస్తుందంటే దానితో అర్హుల నుండి అనర్హులుగా అయిపోతారు. తండ్రి పావనంగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు పతితంగా అవ్వనే అవ్వకూడదు. పావనంగా చేయడానికి తండ్రి వచ్చారు. కాని మాయ ఎంత శక్తివంతంగా ఉందంటే అది పతితంగా చేసేస్తుంది, ఓడించేస్తుంది. బాబా రక్షించండి అని అంటారు. యుద్ధ మైదానంలో ఎంతో మంది మరణిస్తారు. మరి అక్కడేమైనా రక్షించడం జరుగుతుందా? విచిత్రము. ఈ మాయా బుల్లెట్లు తుపాకీ బుల్లెట్ల కన్నా కూడా చాలా కఠినమైనవి. కామం దెబ్బ తగిలిందంటే పైనుండి పడిపోయినట్లే. సత్యుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మం వారే ఉంటారు. వారిని దేవతలంటారు. తండ్రి ఎలా వచ్చారు, ఎక్కడుంటారు, వారు ఎలా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, ఇది ఇప్పుడు మీకు తెలుసు. అర్జునుడి యొక్క రథంపై కూర్చుని జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా చూపిస్తారు. మరి అటువంటప్పుడు వారిని సర్వవ్యాపి అని ఎందుకంటారు? ఏ తండ్రి అయితే స్వర్గాన్ని స్థాపన చేస్తారో వారినే మర్చిపోయారు. ఇప్పుడు వారు స్వయం తమ పరిచయాన్ని ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు అపవిత్రత యొక్క అశుద్ధమైన అలవాట్లేవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. దుఃఖాన్నివ్వడం, కోట్లాడడం, గొడవపడడం ఇవన్నీ అపవిత్ర కర్తవ్యాలే. వీటిని మీరు చేయకూడదు. మిమ్మల్ని మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, బుద్ధిని అన్ని వ్యాపార వ్యవహారాల చిక్కుల నుండి, దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. గుప్తమైన సంపాదన జమ చేసుకోవడానికి నడుస్తూ తిరుగుతూ అశరీరులుగా ఉండే అభ్యాసాన్ని చేయాలి. వరదానము. తమ శుభ చింతన యొక్క శక్తితో ఆత్మలను చింత నుండి ముక్తులుగా చేసే శుభచింతకమణి భవ. నేటి విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఆ చింతామణులను శుభచింతకమణులైన మీరు మీ శుభచింతన యొక్క శక్తి ద్వారా పరివర్తన చేయగలరు. ఏ విధంగానైతే సూర్యుని కిరణాలు దూర దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతకమణులైన మీ యొక్క శుభ సంకల్పాల రూపీ ప్రకాశం లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. అందుకే
ఏదో ఒక ఆధ్యాత్మిక లైట్ గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉంది అని భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడు మొదలైంది. చివరికి వెతుక్కుంటూ అసలైన స్థానానికి చేరుకుంటారు. స్లోగన్: బాబ్దాదా యొక్క డైరెక్షన్లను స్పష్టంగా గ్రహించడానికి మనసు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా పెట్టుకోండి. ఓం శాంతి.